ఈనాటి దివ్యబలి పూజను సమర్పించే వారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రాజమ్మ, ప్రవీణ్, జాయ్సీ, విన్సీ, ప్రిన్సీ, ప్రశాంత్, పవిత్ర, రిత్విక్లను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను ప్రసాదింపచేయమని, సాత్విక యాత్వికులను జ్ఞానవరాలతో దీవించి మంచి చదువులు ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు మంచి ఆయురారోగ్యాలను, బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రెజినా రాణిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఫాదర్ ప్రసాద్ గారిని, సిస్టర్ డేసీ గారిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మల్లవరపు జోసెఫ్ రాణి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సోలే జేవియర్ రాజు రాజీ సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు డివైన్ వాయిసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని టీం మెంబర్స్ అందరినీ దేవుడు దీవించి మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అవేకాన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వాయిసెస్ కుటుంబ సభ్యులను దేవుడు దీవించి మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్, మేఘన్లకు బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని విశ్వాసంలో బలపరచమని, అన్ని రకాల శోధనని విడుదలను దయచేయమని మరియు యుఎస్ఏలో ఉన్న సోహాన్కి మంచి ఉద్యోగం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మేరీ అంతోని మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు డి సంధ్య యొక్క ఆత్మీయ జీవితం అభివృద్ధి పరచబడాలని, విశ్వాసంలో బలపరచలాగున దేవుడు దీవించాలని, ఆత్మీయ బలహీనతల నుండి విడిపించేలాగున దేవుడు దీవించమని మరియు తాను చేస్తున్నటువంటి పరిచర్యలో తోడుగా ఉండి నడిపించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు డి సంధ్య మరియు వారి కుటుంబ సభ్యులు. పొలిమెట్ల రఫాయిల్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు గాబ్రియేల్కు మంచి వివాహ సంబంధం రావాలని మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయమని మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు పొలిమెట్ల రఫాయిల్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మారినేని చిన్నారావుని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, వారు చేయు ప్రతి పని యందు దేవుడు తోడుగా ఉండాలని మరియు వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, శ్రావణికి గర్భఫలాన్ని ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు విజయరాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఎల్ సునీత, ఎల్ మనోజ్ కుమార్, కిరణ్ కుమార్లను దేవుడు దీవించి మనోజ్కి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, యుఎస్ఏలో ఉన్న కిరణ్ కుమార్ చేస్తున్న ప్రతి పని యందు దేవుడు తోడుగా ఉండి మంచి స్థాయిలో ప్రసాదింపచేయమని మరియు వారికి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. గడిచిన కాలమంతా కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతగా మరియు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పెరికల విమల సుందరిని దేవుడు హేరాళముగా దీవించమని, జాన్ మరియు విమల సుందరిలో చెయ్యి ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండాలని, బేబీ రెహాన్వి చదువుల్లో దేవుడు తోడుగా ఉండాలని మరియు మంచి ఆయురారోగ్యాలను దయచేయమని మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దేవుడు దీవించి కుటుంబంలో శాంతి సమాధానాలను దయచేయమని, వారికి మంచి ఆయురారోగ్యం ప్రసాదింపచేయమని, వారి రాకపోకలలో తోడుగా ఉండమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు అద్భుతాల అంతోని వారి పేరిట సమర్పించు దివ్యబలి పూజ.
మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దేవుడు దీవించి బిడ్డలకు బంగారు భవిష్యత్తును, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ప్రసన్నకు సర్జరీ మంచిగా జరగాలని, మణిభూషణ్ చేస్తున్న ఉద్యోగంలో ఆటంకాలు తొలగిపోవాలని, దేవుడి చిత్త ప్రకారం నూతన గృహము రావాలని, కుటుంబం అంతా కలిసి విశ్వాసంలో బలపడాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మణిభూషణ్, ప్రసన్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుని జనమా పూమాలలతో పరుగున రండి, పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానములా, పావన యేసుని ఫలమును పొంద వేగమే రండి, ఫలమును పొంద వేగమే రండి. పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. దేవుని అభిషేకుడు మానవాళికి రక్షణమూర్తి, ఆది దేవుని అభిషేకుడు మానవాళికి రక్షణమూర్తి, సిలువ బలియను యాగమునా, సిలువ బలియను యాగమునా పండించును నవజీవం, పండించును నవజీవం. పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి, పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. ప్రభు, మేము నీ దేవళమున నీ ప్రేమను కనుగొంటిమి. నీ కీర్తి వలె నీ స్తుతియు నేల అంచుల వరకు వ్యాపించును. నీవు నీ దక్షిణ హస్తముతో న్యాయయుక్తముగా పరిపాలింతువు. పితా పుత్ర పవిత్రాత్మనామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు చాలామంది ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను, కుటుంబాన్ని ఆశీర్వదించాలని
వీరందరి యొక్క ఉద్దేశాలు నెరవేరాలి అని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని, దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను ఆశీర్వదించమని, అలాగే ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాల కొరకు ఈరోజు డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా ఏరాళముగా దీవించాలని ఈ దివ్య పూజా బలిని మీ అందరి యొక్క ఉద్దేశాల కొరకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవ పాపము వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించిన నీ కుమారుని బాధామయ శిలువ మరణము ద్వారా విమోచించితివి. పాపమనుడు దాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము, ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 1వ వచనం నుండి 8 వచనముల వరకు. మోషే ఇజ్రాయేలీయులతో ఇట్లా నేను, నాకిప్పుడు 120 ఏండ్లు, నేనిక కార్యభారము వహింపచాలను. నేను యోర్దాను దాటనని కూడా ప్రభువు సెలవిచ్చెను. మీ ప్రభువైన దేవుడు మీకు ముందుగా పోయి అచ్చటి జాతులను నాశనము చేయును. మీరు వారి దేశమును స్వాధీనము చేసుకొందురు. యెహోషువ మీకు నాయకుడగునని ప్రభువు నాతో చెప్పెను. ప్రభువు అమోరియ రాజులకు సీహోను, ఓగులను జయించి వారి రాజ్యములను నాశనము చేసినట్లే ఆ శత్రు ప్రజలను కూడా తుదముట్టించును. ప్రభువు వారిని మీ చేతికి చిక్కించును. నేను మిమ్ము ఆజ్ఞాపించినట్లే మీరు వారిని రూపుమాపుడు. మీరు ధైర్యస్థైర్యములను అలవర్చుకొనుడు. మీరు వారిని చూచి భయపడవలదు, అధైర్యము చెందవలదు. ప్రభువు మీకు బాసటై ఉండును. ఆయన మిమ్ము చెయ్యి విడిచివాడు కాదు. అంతటా మోషే యెహోషువను పిలిపించి ప్రజలందరి సమక్షమున అతనితో ఇట్లనెను, నీవు ధైర్యస్థైర్యములను అలవర్చుకొనుము.
నీవే ప్రజలతో వెళ్ళుము. ప్రభువు వారి పితరులకు వాగ్దానము చేసిన దేశమును స్వాధీనము చేసుకున్నట్లు చేయుము. నీవు భయపడవలదు, దిగులు పడవలదు. ప్రభువు నీ చెయ్యి విడవడు. ఆయన నీకు నాయకుడగును, నీకు తోడుగా ఉండును అని ఇజ్రాయేలులందరి ఎదుట యెహోషువతో చెప్పెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వాకు వచనముగా ఉండెను. యేసయ్యా వచనం, ప్రేమను పంచిన వచనం, మంచి మార్గము చూపును ఈ శుభవచనం. నిత్య జీవము వసగును ఈ శుభవచనం. ఆదిలో వాకు ఉండెను, వాకు వచనముగా ఉండెను. యేసయ్యా వచనం, ప్రేమను పంచిన వచనం, మంచి మార్గము చూపును ఈ శుభవచనం. నిత్య జీవము వసగును ఈ శుభవచనం. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 5వ వచనం వరకు మరియు 10వ వచనము 12వ వచనము నుండి 14వ వచనం వరకు. ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి, మీరు పరివర్తనము చెంది చిన్న బిడ్డ వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో ఒక్కాణించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె రూపొందినవాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇట్టి చిన్నవానిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నారు. ఈ చిన్నవారిలో ఎవరిని తృణీకరింపకుడు. ఏలైనా
వీరి దూతలు పరలోకమందుండు నా తండ్రి సముఖమున సదా నిలిచి ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు తనకున్న 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ పర్వతముననే విడిచి దానిని వెదుకుటకు పోడా? అది దొరికినప్పుడు తప్పిపోని తక్కిన 99 కంటే దాని విషయమై ఎక్కువగా సంతోషించునని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ రీతిగా ఈ పశుబారులో ఒకడైనను నాశనమగుట పరలోకమందుండు మీ తండ్రి చిత్తము కాదని తెలుసుకొనుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా హేరాళముగా దీవించాలి అని, మరి ముఖ్యంగా ఈరోజు దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క ఉద్దేశాలు నెరవేరాలి అని ఈరోజు మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ప్రేమతో మిమ్మందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మంగళవారము పునీత అంతోని గారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయము మీకును, మీ బిడ్డలకును, మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాల పాటు ఎడారిలో నడిపిస్తున్నటువంటి సమయం ఇది. ఇంకా 40 సంవత్సరాలు పూర్తి కాకముందే చివరి రోజుల్లో మోషే అక్కడున్నటువంటి ప్రజలందరినీ కూడా సమావేశపరుస్తూ ఉన్నాడు. అక్కడున్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక సందేశాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నాకు బాధ్యతను అప్పగించి మిమ్మందరినీ కూడా వాగ్దాన భూమికి నడిపించాలి అని దేవుడు ఆశపడ్డాడు. దేవుని యొక్క చిత్త ప్రకారమే మనమందరము కూడా ఈ ఎడారిలో ప్రయాణాన్ని కొనసాగించాం. కొంతకాలము పాటు మనం పూర్తి చేయవలసినటువంటి గమ్యం మిగిలి ఉంది. మరి నాకు 120 సంవత్సరాలు అవుతూ ఉంది. ఇక నేను మీతో అంత శక్తివంతముగా ఈ ప్రయాణాన్ని కొనసాగించలేనేమో. కాబట్టి నాకు వయసు మళ్ళినది, బలహీన పడుతూ ఉన్నాను. దేవుడు కూడా నాకు వాగ్దానం చేశాడు, నీవు మాత్రం యోర్దాను నదిని దాటలేవు అని. కాబట్టి దేవుడే యెహోషువను ఎన్నిక చేయమని, యెహోషువకి బాధ్యతలు అప్పగించమని దేవుడు కూడా తెలియచేసి ఉన్నాడు. నేను లేనని మీరు బాధపడకుండా నా తరువాత బాధ్యతలు స్వీకరించే, మిమ్మందరినీ కూడా వాగ్దాన భూమికి నడిపించే యెహోషువకి మీరందరూ కూడా సహకరించాలి. శత్రు సైన్యాలను మీరు జయించబోతూ ఉన్నారు. మీకంటే ముందుగా దేవుడు అక్కడికి వెళ్ళి మీకు విరోధులుగా ఉన్న వారిని కూడా నేలముట్టించి మీకు జయాన్ని కలిగిస్తూ వారందరినీ కూడా మీకు అప్పగిస్తూ ఉంటాడు. కాబట్టి మీరెవరు కూడా నేను లేను అనే భయం పడకుండా దేవుడున్నాడనే ధైర్యంతో ముందుకు సాగిపోండి. యెహోషువ మిమ్మందరినీ కూడా వాగ్దాన భూమికి చేరుస్తాడు అని ప్రజలందరికీ కూడా ఆయన ఆఖరి సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. చూడండి ప్రియ సహోదరులారా, దేవునికి మోషే అంటే చాలా ఇష్టం. ఈ భూలోకంలో ఉన్న వారందరికంటే మోషే ఎంతో వినయవంతుడు, నాకు ఇష్టమైన వ్యక్తి అని అనేక సందర్భాలలో దేవుడు మోషే గురించి గొప్పలు చెప్పుకోవటం మనం విన్నాం. ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళకి దర్శనాల ద్వారా, కళల ద్వారా నేను వారికి ప్రత్యక్షం అయ్యాను, నా సందేశాన్ని వాళ్ళకి వినిపించాను. కానీ మోషేకు మాత్రం ప్రత్యక్షంగానే నేను ఆయనతో మాట్లాడాను, ఆయనకి నేను దర్శనమిచ్చాను. అంత గొప్ప బాధ్యత కలిగినటువంటి, వినయము కలిగినటువంటి వ్యక్తి మోషే. మరి ఆ మోషే ఈరోజు ప్రజలందరికీ ఆఖరి సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ మోషే ఈరోజు
దేవుని యొక్క వాగ్దానము ప్రకారం యోర్దాను భూమికి చేరుకోలేని సందేశాన్ని ప్రజలందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరి, ఎంతో బాధకరమైనటువంటి సందేశమైనప్పటికీ ప్రజలందరిలో కూడా ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు. ప్రజలందరిలో విశ్వాసాన్ని బలపరుస్తూ ఉన్నాడు. దేవుడే మీ చెయ్యి పట్టుకుని మిమ్మల్ని నడిపిస్తాడు, ఇక మీరు భయపడవద్దు అని తనను తాను తగ్గించుకుని యెహోషువను గురించి ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. అలాగే యెహోషువను కూడా తన చెంతకు పిలిచి, యెహోషువా, నేను వాగ్దాన భూమికి వెళ్ళలేను, ఇది దేవుని యొక్క సందేశము, నా తర్వాత ఈ ప్రజలను నడిపించవలసినటువంటి బాధ్యత అది నీకే ఉన్నది అని ప్రభువు కూడా సందేశం ఇచ్చి ఉన్నారు. కాబట్టి నీవు భయపడకుండా, అధైర్యపడకుండా నీవు ఈ ఇశ్రాయేలు ప్రజలను, ఈ దేవుని జనాంగాన్ని వాగ్దాన భూమికి నడిపించు, ధైర్యముగా ఉండు, దిగులు పడవద్దు, భయపడవద్దు అని మోషే తన బాధ్యతలను యెహోషువకి అప్పగిస్తూ ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు. దేవుడే నీకు తోడై ఉంటాడు, ఆయన మీ చేయి పట్టుకుని నడిపిస్తాడు, మీరు భయపడని అవసరం లేదు అని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అలనాడు మోషే ఇశ్రాయేలు ప్రజలకును యెహోషువకును తన ఆఖరి సందేశాన్ని ఇచ్చాడు. అదేవిధంగా ప్రతిరోజు ప్రభు మనందరికీ తన సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. మీరు భయపడవద్దు, అధైర్యపడవద్దు. ఈ లోక యాత్రలో అనేక సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉండవచ్చు. కానీ నన్ను నమ్మినటువంటి వారిని, నన్ను ప్రేమించినటువంటి వారిని, నా మీద ఆధారపడేటువంటి వారి చెయ్యి పట్టుకుని నేను ముందుకు నడిపిస్తాను, మీరు భయపడవద్దు, ధైర్యంగా ఉండండి అని ప్రభు ఈరోజు మనందరికీ కూడా ఈ సందేశాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరు, ప్రతిరోజు అందరం కూడా భయపడుతూ ఉన్నాం. రకరకాల ఒత్తిళ్లకు గురి అయి, రకరకాల సమస్యలకు గురి అయి భయపడుతూ ఉన్నాం. ప్రభు మనందరికీ ఇచ్చే సందేశం ఇదే. 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు ప్రజలను కంటికి రెప్పలా కాచి కాపాడినటువంటి నేను మిమ్మల్ని కాపాడలేనా? మీ యొక్క ఉద్దేశాలు నెరవేర్చలేనా? మీ సమస్యలు తొలగించలేనా? మీకు అడ్డుగా ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా తొలగించలేనా? ధైర్యముగా ఉండండి అని ప్రభు ఈరోజు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా, పరలోకములో ఎవరు గొప్పవాళ్ళు, పరలోకములో గొప్పవాళ్ళుగా ఉండాలంటే ఏం చెయ్యాలి అని ప్రభువును అడుగుతూ ఉన్నారు. అప్పుడు అక్కడున్నటువంటి ఒక చిన్న పిల్లవాడిని యేసు ప్రభు పిలిచి వారందరి ముందు ఆ పిల్లవాడిని నిలబెట్టి, ఇదిగో మీరు హృదయ పరివర్తన చెంది ఈ చిన్న పిల్లవాని వలె రూపొందిననే తప్ప మీరు పరలోకములో ప్రవేశింపరు అని. చూడండి ప్రియ సహోదరులారా, మీలో గొప్పవాడు కాదలసిన వాడు హృదయ పరివర్తన చెంది చిన్న పిల్లల మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. మీలో గొప్పవాడు కాదలసిన వాడు అందరికంటే సేవకుడై ఉండాలి. మీలో నాయకుడు కాదలసిన వాళ్ళు అందరికీ సేవకుడై ఉండాలి. ఆ వినయాన్ని కలిగి ఉండాలి, ఆ విధేయతను కలిగి ఉండాలి అని ప్రభు తన శిష్యులకు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, పరలోకములో గొప్పవాడు కావాలి అంటే ఏం చేయాలని శిష్యులు అడుగుతున్నారు. ఎప్పుడైనా పరలోకములో గొప్పవాళ్ళం కావడానికి ప్రయత్నం చేశామా? పరలోకములో గొప్పవాళ్ళం కావాలి అంటే ఏం చెయ్యాలో తెలుసుకున్నామా? దాని మార్గాలను మనం అడిగామా? దాని గురించి దాహముతో తాపత్రయపడ్డామా? మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ లోకములో గొప్పవాళ్ళు కావాలని ప్రయత్నం చేస్తున్నాం. ఈ లోకములో గొప్పవాళ్ళు అంటే డబ్బు, పేరు, ప్రతిష్ట, పదవులు ఉన్నటువంటి వాళ్ళే, ఆస్తులు, ఐశ్వర్యాలు ఉన్నటువంటి వాళ్ళే గొప్పవాళ్ళుగా మనం భావిస్తాం. గొప్పవాళ్ళంటే ఆస్తులు, ఐశ్వర్యాలు, ఈ లోక సిరి సంపదలన్నీ ఉన్నవాళ్ళు మాత్రమే కాదు ప్రియ సహోదరులారా. అది ఈ లోకానికి మాత్రమే పరిమితం, అది కొంతకాలం మాత్రమే పరిమితం. కానీ నిజమైనటువంటి గొప్పవాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు, నిజమైనటువంటి గొప్పవాళ్ళు దేవుని మార్గములో నడిచేటువంటి వాళ్ళు, నిజమైనటువంటి గొప్పవాళ్ళు
దేవుని యొక్క నీతిని వెతికేటువంటి వాళ్ళు, నీతిలో జీవించేటువంటి వాళ్ళు, నిజమైనటువంటి గొప్పవాళ్ళు, దేవుని యొక్క చిత్తానుసారం జీవించేటువంటి వాళ్ళు, నిజమైనటువంటి గొప్పవాళ్ళు, దేవుని చిత్తాన్ని అర్థం చేసుకుని ఎన్ని సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఎదురైనా కూడా ముందుకు సాగిపోయేటువంటి వాళ్ళే గొప్పవాళ్ళు. నిజమైనటువంటి గొప్పవాళ్ళు వినయ విధేయత కలిగినటువంటి వాళ్ళు, నిజమైనటువంటి గొప్పవాళ్ళు ప్రేమ కలిగినటువంటి వాళ్ళు, ఆపదలో ఉన్నటువంటి వారిని, కష్టాల్లో ఉన్నటువంటి వారిని, బాధల్లో ఉన్నటువంటి వారిని ఆదుకునేటువంటి వాళ్ళే నిజమైనటువంటి గొప్పవాళ్ళు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరోజు అబ్రహాం లింకన్ అమెరికాకు ప్రెసిడెంట్ అయినప్పుడు తన సంతోషకరమైనటువంటి సందేశాన్ని ప్రజలందరికీ కూడా వినిపిస్తూ ఉంటే ఆ జనములో నుండి ఒక వ్యక్తి, ఈ పేదవాడు, ఈ నల్లవాడు అమెరికాను పరిపాలించే నాయకుడు అవుతాడా, ఈయన ఏమిటి, ఈయన చరిత్ర ఏమిటి అని ఈర్ష్యపడి ఆ గుంపులో నుండి తన కాలుకున్నటువంటి ఆ షూను తీసి, ఇదిగో అబ్రహాం, నీవు ఎవరువో తెలుసా, రోడ్డు మీద చెప్పులు కుట్టుకునే ఒక తండ్రి కుమారుడువు, అది గుర్తుపెట్టుకో. మీ నాన్న చెప్పులు కుట్టుకుని బ్రతికే ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, ఒక పేదవాడు, ఒక దీనస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, అది నీవు గుర్తుపెట్టుకో అని చెప్పి అబ్రహాం లింకన్ని సూటిపోటి మాటలతో కించపరిచాడంట. అబ్రహాం లింకన్ మాత్రం ఏమాత్రం కలత చెందకుండా, బాధపడకుండా, అవునయ్యా, ఆ షూని మా నాన్నగారు తయారు చేశారు, ఆయన షూలు కుట్టడంలో ఎంతో ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తి, ఆయన మాత్రమే కాదు నాకు కూడా తెలుసండి బూటులు ఎలా కుట్టాలో. ఒకవేళ మా నాన్నగారు కుట్టినటువంటి బూటులు కనుక రిపేర్ అయితే, బాగోకపోతే, ఏమైనా చిరిగిపోతే నా దగ్గరకు తీసుకునిరా, నేను సరిచేసి మంచిగా కుట్టి మళ్ళీ పంపిస్తాను అని సమాధానం చెప్పాడంట. ప్రియ సహోదరులారా, వినయం కలిగినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు. ఎంత స్థాయికి వెళ్ళినా, ఎంత ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళినా ఒదిగి జీవించే వాళ్ళే గొప్పవాళ్ళు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎలా వచ్చాను, ఏ విధంగా నేను ఈ స్థితిలో ఉన్నాను అని అనుక్షణము తనను తాను పరీక్షించుకుంటూ దేవుని పట్ల, తనకు సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞత కలిగినటువంటి వాళ్ళే నిజమైనటువంటి గొప్పవాళ్ళు. ఒక వ్యక్తి ఈయన అమెరికాకు ప్రెసిడెంట్ అవుతాడా, ఒక నల్లవాడు, ఒక నీగ్రో జాతికి సంబంధించిన వ్యక్తి అమెరికాకు ప్రెసిడెంట్ అవుతాడా అని ఈర్ష్యతో ఆయన బూటును చూపించి మాట్లాడినటువంటి మాటలకు వినయముతో సమాధానం చెప్పాడు. చాలా చక్కగా సమాధానం చెప్పాడు. ఆయన చెప్పినటువంటి సమాధానానికి అందరూ కూడా హృదయ పరివర్తన చెందారు. గొప్పవాళ్ళంటే ఇలాగ ఉండాలి అని. గొప్పవాళ్ళు నోటిలో నుంచి వచ్చే మాటలు ఎప్పుడు కూడా చాలా ఉన్నతంగానే ఉంటాయని గమనించగలిగారు. ప్రియ సహోదరులారా, ప్రభు కూడా మనందరి నుండి కోరుకునేది ఇదే. నీవు ఎంత స్థాయికి వెళ్ళినా, ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నా ఒదిగి జీవించటము, దేవుని యందు వినయ విధేయతలతో, భక్తి విశ్వాసాలతో జీవించటమే గొప్పవాళ్ళకి ఉండవలసినటువంటి లక్షణం. గొప్పవాళ్ళంటే పెద్ద పెద్ద కారులోను, గొప్పవాళ్ళంటే మంచి ఆభరణాలు ధరించి, గొప్పవాళ్ళంటే ఉన్నతమైనటువంటి మంచి వస్త్రాలను ధరించి ప్రజలందరి యొక్క పొగడ్తలను పొందేవాళ్ళు కాదు. గొప్పవాళ్ళంటే ఎంత ఎదిగినా ఒదిగి అందరి పట్ల ప్రేమాప్యాయతలు, జాలి, కనికరము, దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వారే గొప్పవారని ఈరోజు పట్టణాలన్నీ కూడా మనందరికీ తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఏమై ఉన్నామో మన శక్తి సామర్థ్యాలు కాదు, మన తెలివితేటలు కాదు, మన గొప్పతనము కాదు, మన పూర్వీకుల గొప్పతనము కాదు, దేవుని యొక్క కృప. దేవుడు మనందరి పట్ల కృప, కనికరాన్ని చూపించి అయోగ్యులమైనటువంటి మనందరినీ, దేనికి పనికిరానటువంటి మనందరినీ ఎంతగానో ప్రేమించి ఉన్నతమైన స్థితిలో చేరాలని ఆయన ఆశపడ్డాడు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఇక్కడున్నటువంటి ఏ పసిబిడ్డలకు భంగపరచటము, హాని కలిగించటము దేవునికి ఇష్టం ఉండదు. ఈ చిన్న పిల్లల మనస్తత్వం కలిగినటువంటి వారిని స్వీకరించిన వాళ్ళు నన్ను కూడా స్వీకరించిన వాళ్ళు అవుతారు. ఈ వినయ విధేయతలు కలిగినటువంటి వారు
పరలోకములో గొప్పవాళ్ళుగా జీవిస్తారు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, దేవుని ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు గొప్పవాళ్ళే. దేవుని ఆరాధించి దేవుని మహిమపరిచి అనుక్షణము కూడా దేవుని మీద ఆధారపడుతూ దేవుని యందు కృతజ్ఞత కలిగినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా గొప్పవాళ్ళే. కేవలం దేవుని పట్ల మాత్రమే కాదు ప్రియ సహోదరులారా, దేవుడు మన జీవితంలో కొంతమంది వ్యక్తులను పంపిస్తాడు. మనల్ని గొప్పవాళ్ళు చేయడానికి, మనల్ని ఉన్నతమైన స్థాయిలో చేర్చడానికి భూలోకములో కూడా దేవుడు కొంతమందిని మన కోసం ఎన్నిక చేస్తాడు. వాళ్ళ యొక్క సహాయ సహకారాల ద్వారా దేవుడు మనల్ని ఉన్నతమైన స్థాయిలో చేరుస్తాడు. కాబట్టి ఏమీ లేనప్పుడు కిందకు చూసి అన్నీ ఉండగానే పైకి చూసామంటే అది గర్వానికి గుర్తుగా ఉంటుంది. మనం ఎంత ఎదిగినా ఒదిగి జీవిస్తూ ఎలా వచ్చానా, ఎవరి ద్వారా వచ్చానా, ఎవరెవరు నాకు ఈ యొక్క ఎదుగుదలలో సహాయపడ్డారా అని కృతజ్ఞత కలిగి వాళ్ళను పట్ల ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరచటం దేవునికి చాలా ఇష్టం. అందుకనే ప్రియ సహోదరులారా, 10 మంది కుష్టి రోగులను దేవుడు స్వస్థపరిస్తే ఒక్కడే తిరిగి వస్తే ఆ ఒక్కని పట్ల దేవుడు చాలా ఆనందపడ్డాడు. మిగతా 9 మంది ఎక్కడా? వాళ్ళు కూడా స్వస్థత పొందుకున్నారు కదా. వచ్చిన వారి పట్ల ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు ప్రభు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనందరికీ మన బలహీనతలు ఉంటాయి. మాటల ద్వారా బలహీనతలు, క్రియల ద్వారా బలహీనతలు, ఆలోచనల ద్వారా బలహీనతలు ఉంటాయి. బలహీనతలన్నీ కూడా పక్కన పెట్టి మనం ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం దేవుని కృప. మనం ఈ స్థాయికి ఎదిగామంటే దేవుడు ఎవరినో మన జీవితంలో పంపించి మన ఎదుగుదలకు తోడ్పడి ఉన్నారు. వాళ్ళ పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని పట్ల ఇంకా ఎక్కువ కృతజ్ఞత కలిగి ఒదిగి జీవిస్తే పరలోకములోనూ గొప్పవాళ్ళంగా జీవిస్తాం, భూలోకంలో కూడా గొప్పవాళ్ళంగా జీవిస్తాం. కాబట్టి ఈరోజు దేవునికి కృతజ్ఞత తెలియచేస్తూ మనం ఈ స్థాయిలో ఎదగడానికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి కృతజ్ఞత తెలియచేస్తూ ఆ గొప్ప దేవుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. ఈరోజు పరలోకంలో గొప్పవాడు కావాలి అంటే హృదయ పరివర్తన చెంది చిన్న బిడ్డలుగా రూపొందించినప్పుడే, చిన్న బిడ్డలుగా మారినప్పుడే కోపము, పగ, అసూయ, గర్వం అన్నిటిని కూడా విడనాడి చిన్నపిల్లల మనస్తత్వాన్ని కలిగి దేవుని యందు విధేయత కలిగినటువంటి వాళ్ళే, దేవుని యందు వినయము కలిగినటువంటి వాళ్ళే గొప్పవాళ్ళుగా ఉంటారని మీరిచ్చినటువంటి సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మాలో ఏమి లేకపోయినా, ఏమి సాధించకపోయినా రకరకాల గర్వాలు మాలో ఉన్నాయి ప్రభా. దేనికి పనికి రాకపోయినా రకరకాల గర్వాలతో నిండి ఉన్నాం ప్రభా. మాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించండి, మీ యొక్క జ్ఞానముతో మమ్మల్ని నింపండి. ఈరోజు మేము ఎంత స్థాయికి ఎదిగినా అది మీ కృప, మీ దీవెనలు మాత్రమే అని తెలుసుకోలేకపోతున్నాం. ఆ తెలుసుకునే మహాశక్తిని మాకు దయచేయండి. పరిశుద్ధ ఆత్మదేవ, మా హృదయాలను ప్రజ్వలింపచేయండి. మా హృదయంలో మారు మనస్సును దయచేయండి. ఈ లోకానుసారము కాకుండా పరలోకానుసారం జీవిస్తూ పరలోకములోను భూలోకములోను గొప్పవాళ్ళుగా, వినయవంతులుగా, విశ్వాసపరులుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ఈరోజు ప్రత్యేకంగా మేము ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నామంటే మీ కృప, మరియు మీరు మా జీవితంలో ఏర్పాటు చేసినటువంటి వ్యక్తుల యొక్క మంచితనం ప్రభా, వారిని కూడా చల్లగా దీవించమని, ఒక్కొక్కరు ప్రభా మా ఈ పరిచర్యలో ముందుకు వచ్చి వారు చేసినటువంటి ప్రతి సహాయాన్ని బట్టి, చూపించిన ప్రతి ప్రేమను, ఆప్యాయతను బట్టి, మా పరిచర్యలో వాళ్ళు చెదోడు వాదోడుగా ఉంటూ మేము ఆదుకున్నటువంటి ప్రతి విధానాన్ని బట్టి ప్రభా, ఆ బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డలందరిలో ఏ కొరత లేకుండా దీవించమని, ఏ సమస్య లేకుండా, ఏ వ్యాధి, ఏ బాధ, ఏ సమస్య, ఏ అనారోగ్యము ఆ బిడ్డల దరిదాపుల్లో చేరకుండా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, జాలి కలిగిన తండ్రి, కృపామయుడు అని దేవా, ఈరోజు దివ్య పూజాబలలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా అనేక దేశాల నుండి, రాష్ట్రాల నుండి, ప్రాంతాల నుండి, గృహాల నుండి, ప్రయాణాల్లో ఉన్నటువంటి వారు కూడా ఈ వాక్యాన్ని వింటూ ఉండగా వారందరిని కూడా ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాను. వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభువా, మరి ప్రత్యేకంగా మమ్మ ప్రార్థన చేయమని కోరిన బిడ్డలను దీవించండి ప్రభా. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. అలాగే ప్రభువా, మరి ఈరోజు
డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులను దీవించమని, ఈ ఛానల్లో పనిచేస్తూ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి వారికి ఏమేమి అవసరమో అవసరాలను తీర్చి ప్రభా చల్లగా వాళ్ళని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, ఆసుపత్రులు అనారోగ్యముతో బాధపడుతూ చికిత్స పొందుతూ రకరకాల జబ్బులు, క్యాన్సర్, టీబీ, షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, అన్ని రకాల సమస్యలతో బాధపడుతున్న వారిని ఈరోజు తాకి స్వస్థపరిచి సంపూర్ణ స్వస్థత నా బిడ్డలకు దయచేయమని, మంచి ఆరోగ్యముతో ఆ బిడ్డలందరికీ కూడా లేవనెత్తమని, లేచి మేము స్తుతించి మహిమపరిచే బిడ్డలుగా మార్చమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. సకలం నీదానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. నాకున్న సకలం నీదానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. ఈ దీన హృదిని ఆదరముతో చేకొని, ఈ దీన హృదిని ఆదరముతో చేకొని, నడిపించు నిరతం నీ బాటలోన, నడిపించు నిరతం నీ బాటలోన. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా హృదయార్పణ. సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుము గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువ, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణములను కరుణతో వీక్షింపుము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమునచి మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మన పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గమును తెరిచెను. తండ్రి, అతడు నీ వద్దకు వచ్చి మోక్షారోహణము చేసి మూసియున్న మోక్ష ద్వారములను తెరిచెను. కావున దూతల పునీతుల బృందముతో నేకమై నిరంతరము మేము నీ స్తుతి గీతములు పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరిద్దాం. ఇది ఓ పవిత్రమైనటువంటి సమయం. దేవుడే సాక్షాత్తు ఈ బలిపీఠం మీదకు దిగివచ్చి ఇక్కడున్నటువంటి అప్పాన్ని, ద్రాక్షరసాన్ని తన సొంత శరీర రక్తాలుగా మార్చే ఓ పవిత్రమైనటువంటి సమయం. ప్రార్థించండి, దేవునికి సమర్పించండి. మీ బాధలు, మీ సమస్యలు ఏమై ఉన్నాయో అతి త్వరలోనే దేవుడు మీ యొక్క ప్రార్థనకు జవాబునివ్వబోతున్నాడు. మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకునుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రూచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము. ప్రేమ స్వరూపా వందనము. విధముననే భోజనానంతరము పాత్రము నందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీ
మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖములో నిలిచిన మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా 14వ పోపు గారిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈరోజు దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి ఒక్కరి ఉద్దేశాలు నెరవేరాలి అని, ఈరోజు పుట్టినరోజు వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని, ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్కు సహాయ సహకారాలు అందిస్తూ ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని, దీనిలో పనిచేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందులో లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మాయన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్నికిలోండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును
మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరినీ సదా కాచి కాపాడి దీవిస్తున్నటువంటి ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి సమాధానం, ఆయుధ ఆరోగ్యములు దయచేయును గాక. ఆమేన్.
పరిశీలించు చూడుడు, ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియను. అతనిని శరణు వేడువాడు ధన్యుడు. 34వ కీర్తన 8వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. నీ కనికరమును బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుదుముగాక. నీకు కృతజ్ఞులమై నిరవధికముగా నిన్ను స్తుతింతునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనోదరిని శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనము.